అఫర్మేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే, ఒకే పదాన్ని కొన్ని వందల సార్లు చెప్పినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మనం చదువుకునేటప్పుడు ఏబీసీడీలు నేర్చుకుంటున్నప్పుడు ఏని కొన్ని వందల సార్లు రాస్తే ఏ వచ్చేసింది. అలాగే అఫర్మేషన్స్ కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు చెప్తే అది వచ్చేస్తుంది. చదువు రాని వాడికి చదువు ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ కంటిన్యూయస్ రైటింగ్, ప్రాక్టీసింగ్. ఆ ప్రాక్టీస్ అఫర్మేషన్. మన దగ్గరకు ఏది రావాలని మనం కోరుకుంటున్నామో దాన్ని మనం తలుస్తూ ఉండాలి. యూనివర్స్లో అందరికీ అన్నీ రెడీగా ఉన్నాయి. అందుకోవడం తెలియాలి. ఎలా అడగాలో తెలియాలి. ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియాలి. ఈ అఫర్మేషన్స్ ఏ టైంలో వర్కౌట్ అవుతాయంటే బ్రహ్మ ముహూర్తం, అంటే సూర్యోదయానికి 45 నిమిషాల ముందు. ఆ టైంలో యూనివర్స్ యొక్క ఆల్ఫా తీటా వేవ్స్, మన బ్రెయిన్ యొక్క ఆల్ఫా తీటా వేవ్స్ ఒకే రకంగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, ఆఫీసర్ ఉన్నప్పుడు అర్జీ ఇస్తే అప్లై చేసేదానికి, ఆయన ఎప్పుడో లీవ్లో ఉన్నప్పుడు అర్జీ పెట్టి వచ్చేదానికి ఉన్నంత తేడా. మనం ముందుగా ఉంటే ఓహో పలానా క్యాండిడేట్ పలానా దానికోసం వచ్చాడు, ఓకే రైట్ డన్ అని అప్రూవ్ చేస్తుంది. అలాగా యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఈ అఫర్మేషన్స్ బాగా పనిచేస్తాయి. ఒక అతను ఉంటాడు. అతను అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఎప్పుడూ అంటూ ఉంటాడు. అతనికి ఏ రోగము ఉండదు. అతను చాలా హ్యాపీగా ఉంటాడు. అతనిలో ఉండే ప్రతి కణం, ప్రతి సెల్ న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఇంకొక అతను ఉంటాడు. అతను ఎప్పుడు పక్కనోడు నాశనం అవ్వాలి, ఎదుటోడు నాశనం అవ్వాలి అని 10 సార్లు చెప్పి ఒక్కసారి నేను బాగుండాలి అని చెప్తాడు. యూనివర్స్ 9 సార్లు చెప్పిందే తీసుకుంటుంది. నాశనం అవ్వాలి అని ఎక్కువ చెప్తున్నాడు కాబట్టి అతని సెల్స్, వాడి బాడీ అన్నీ కుచించుకుపోతాయి. కుచించే తత్వం ఉండకూడదు. ఓపెన్ హార్ట్ అని ఎందుకు అంటారు? మనం ఓపెన్గా ఉండాలి. కాబట్టి మీ సెల్, మీ యొక్క బ్లడ్ మొత్తం అన్నీ కూడా ఫ్రీగా ఓపెన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ అఫర్మేషన్స్ సక్సెస్ అవుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.